ఇది మరి ఏ సెక్యులరిస్టులా సూడో సెక్యులరిస్టులా ఈ తప్పు చేసింది? 26 మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాము కదా. ఈ సెక్యూరిటీ ల్యాబ్ జరుగుండకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు అడిగినప్పుడే ఎయిర్ లిఫ్ట్కు హెలికాప్టర్లు సమకూర్చి ఉంటే కేంద్ర హోంశాఖ పుల్వామా ఘటన జరిగి ఉండేది కాదు కదా. మనకు తెలియదు పాకిస్తాన్ అనేది ఒక పనికిమాలిన దేశం, ఓ దివాలాకోర్ దేశం, దానికి వేరే పని లేదు, మన దేశంలో హింసను ప్రేరేపించింది తప్ప మనం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటున్నా. కాశ్మీర్ లాంటి ప్రాంతానికి 1000కి పైగా సిఆర్పిఎఫ్ బలగాలను రోడ్డు మార్గంలో ఎవరైనా పంపిస్తారో నాకు చెప్పండి. ఇవాళ మీరు ఒక్కసారి ఆ కరగుట్ట దగ్గరికి వెళ్ళండి, మిలిటరీ హెలికాప్టర్లు వాడుతున్నారు. అంటే మన దేశంలోనే ఉన్న మావోయిస్టులను ఎదుర్కోవడానికి మిలిటరీ హెలికాప్టర్లు వాడుతుంటే, సరిహద్దుల్లో ఉద్రిక్తత ఉండి తీవ్రవాద పీడిత ప్రాంతమైన కాశ్మీర్లో రోడ్డు మార్గాన్ని తీసుకెళ్తారు ఎవరైనా సిఆర్పిఎఫ్ చేయాలను? ఇది నేను అడిగింది కాదు, అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అడిగిన ప్రశ్న. అది కదా అడగాలి. పుల్వామాలో ఈ అనుభవం జరిగింది, మనకు భద్రతా లోపం. మరి అయినా కూడా మళ్ళీ పహల్గాంలో ఎందుకు భద్రతా లోపం జరిగింది? దీనికి ఎవరు బాధ్యత? ఎవరిపైన చర్య తీసుకున్నారు? భద్రతా లోపం జరిగిందని కేంద్ర ప్రభుత్వమే అఖిలపక్ష మీటింగ్లో అడిగింది. లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడో రైల్వే యాక్సిడెంట్ జరిగితే మంత్రి పదవి రాజీనామా చేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి రైలు నడిపాడా? మరి దీనికి ఎవరిపైన చర్య తీసుకున్నారు? ఒక్క అధికారి పైన చర్య తీసుకున్న పేపర్లు వచ్చిందా ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ కొరకు? మరి ఇది ఎందుకు అడుగుతలేడు పవన్ కళ్యాణ్? సో పవన్ కళ్యాణ్ అడగాల్సిన క్వశ్చన్లు ఇవి. ఇందులో సెక్యులరిజం ఏంది, సూడో సెక్యులరిజం ఏంది? అందరూ భారతీయులే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇండియాను డివైడ్ చేద్దామా, ఇండియాను యునైట్ చేద్దామా? ఇండియాను యునైట్ చేద్దామని నేను అంటున్నాను, డివైడ్ చేద్దామని రాజకీయ నాయకులు అంటున్నారు. ఎట్లా డివైడ్ చేద్దాం? మతాల వారిగా డివైడ్ చేద్దాం, పార్టీల వారిగా డివైడ్ చేద్దాం. ఇది ఎవరికి లాభం? పాకిస్తాన్కి లాభం, మనకు లాభం? ఒకసారి ఆలోచించండి. ఇవాళ భారత ప్రభుత్వానికి అఖిలపక్ష మీటింగ్లో అన్ని రాజకీయ పార్టీలు మీరు ఏ చర్య తీసుకున్నా మీ వెనకాల మేముంటాం. ఇదే స్పిరిట్ ఆఫ్ నేషనలిజం. స్పిరిట్ ఆఫ్ నేషనలిజం ఏం చెప్తోంది? నేషన్స్ స్టాండ్ యునైటెడ్. అమెరికాలో దాడులు జరిగితే ఇట్లా కొట్టుకోలే రాజకీయ పార్టీలు. అమెరికాలో 9/11 దాడి జరిగితే రిపబ్లికన్ పార్టీలు, డెమోక్రటిక్ పార్టీలు మీ దేశభక్తి ఎంత, మీ దేశభక్తి ఎంత అని శీల పరీక్ష, అగ్ని పరీక్షలు పెట్టలే. అమెరికా ప్రజల పార్టీలన్నీ ఏకమయ్యాయి. మన దేశంలో ఈ రాజకీయం దౌర్భాగ్యం. మన దేశ ప్రజలకే మన శీల పరీక్ష పెడతాం, మన దేశ ప్రజలకే అగ్ని పరీక్ష పెడతాం. పాకిస్తాన్లో పెట్టాం మనం. ముందు మనకు అటాక్ పాకిస్తాన్ కాదు, మన అటాక్ మన రాజకీయ ప్రత్యర్థులు. మనకు మొదలు కాంగ్రెస్ పార్టీని అటాక్ చేద్దామా, ఇంకో పార్టీని అటాక్ చేద్దామా, మీడియాలో మాట్లాడి ఇంటలెక్చువల్స్ అటాక్ చేద్దామా, విశ్లేషకులు అటాక్, ఇదే గోల. పాకిస్తాన్ అటాక్ చేయడం మానేశారు మనల్ని. పాకిస్తాన్ 140 కోట్ల మందిలో అందరికీ దేశభక్తి లేదంటాడు పీయూష్ గోయల్. అంటే కొంతమంది భారతీయుల్ని మనం డివైడ్ చేయాలి. ఈ డివైడ్ చేసి యునైట్ ఇండియా అనే స్లోగన్ వదిలేసి డివైడ్ ఇండియా అనే కార్యక్రమం పెట్టుకుంటే అది దేశభక్తి ఎట్లయితే నాకు అర్థం కాని విషయం. ఆ ఎజెండా ఎవరికి ఉపయోగపడుతుంది? అది ఎవరు కోరుకుంటారో భారతదేశం విడిపోవాలి అని? మతం పేరిట, రాజకీయ పార్టీల పేరిట భారతీయులంతా విడిగా ఉంటే పాకిస్తాన్ ఆనందపడుతుంది కదా. పాకిస్తాన్ సంతృప్తి పరిచే పనులు మీరెందుకు చేస్తున్నారు అంటున్నా. పాకిస్తాన్ భాష మాట్లాడే ప్రజలు భారతదేశంలో ఉన్నారంటే అది ఎవరికి లాభం? పాకిస్తాన్కి అది లాభం. మా దేశాన్ని సమర్థించే వాళ్ళు భారతదేశంలో పెద్ద పార్టీ ఉంది. ఇది ఎవరికి బూస్ట్ ఇస్తుంది? దేశాన్ని ప్రధాన ప్రతిపక్షమే మాకు అనుకూలమట అంటే పాకిస్తాన్కి ఉపయోగపడదా? మీ పాలిటిక్స్ లాభమేమో అది మీ రాజకీయ ప్రయోజనాల కొరకు జాతి ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. మీ రాజకీయ ప్రయోజనాల కొరకు దేశ ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. మతాల పేరిట, రాజకీయ పార్టీల పేరిట భారతీయులు చీల్చకండి. భారతీయులను ఐక్యం చేసి పాకిస్తాన్పై పోరాడదాం. ఇలా ప్రతి భారతీయునికి శత్రు పాకిస్తాన్. ప్రతి భారతీయుని రక్తం మండుతుంది పాకిస్తాన్ సంగతి తేల్చమని. పాకిస్తాన్ కోలుకోకుండా దెబ్బతీయాలన్నది ప్రతి భారతీయుడు గుండె కొట్టుకుంటోంది. ఈ సమయంలో రాజకీయం ఏందండి? రాజకీయాలకు సమయం ఉంటుంది కదా. ఈ దరిద్ర రాజకీయం ఎప్పటికున్నదే కదా, ఎప్పటికున్న దరిద్ర రాజకీయమే. ఇంకా ఇప్పుడు దేశం భద్రత ప్రమాదంలో పడ్డప్పుడు కూడా మేము రాజకీయంగా కొట్టుకొస్తాం. మాకు ఇదే ముఖ్యం, మాకు 2 ఎమ్మెల్యేలు గెలవడం ముఖ్యం, మాకు ఒక ఎంపీ గెలవడం ముఖ్యం, మాకు ఓట్లు ముఖ్యం. ఏం రాజకీయం ఇది? మాకు ప్రజలను డివైడ్ చేయడం ముఖ్యం, మతపరంగా ఉద్రిక్తతలు క్రియేట్ చేయాలి,
భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తత మత కల్లోలాలు క్రియేట్ చేయాలి. ఈ పంచాయతీ అండి ఇది. అందరం కలిసి పాకిస్తాన్ సంగతి తేల్చాల్సిన సమయంలో తర్వాత కొట్టుకుందాం. పాకిస్తాన్ సంగతి తేల్చినాక టైం తీసుకుందాం. ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో పాకిస్తాన్ సంగతి తేల్చేసి తర్వాత ఒక 6 నెలలు కొట్టుకోండిగా. మీకు వేరే పనే ఉన్నది రాజకీయ పార్టీలకు. దేశం ఎందుకు, మీకు దేశ ప్రయోజనాలు ఎందుకు, దేశ భద్రత ఎందుకు, మీకు కావాల్సింది ఓట్లే కదా, కొట్టుకోండి. కానీ సగటు భారతీయుడిగా నా బాధ ఏంటంటే పాకిస్తాన్ కోరుకుంటున్నది మనం చేయకూడదు. తీవ్రవాదులు కోరుకుంటున్నది మనం చేయకూడదు. తీవ్రవాదులు ఎందుకు అడిగారు? మతం ఈ దేశంలో మతపరమైన డివిజన్ తేవాలని అడిగారు. అదే చేద్దామా మనం కూడా? తీవ్రవాదులు కోరుకున్నదే కదా అది, అదే చేద్దామా? అయ్యే తీవ్రవాదులు పోయి వాళ్ళు ఓన్లీ ఎవరిని, అందుకే చెప్పాను ఇలా బెలూచీల పైన దారుణంగా ఉచ్చకొతకు వస్తారు. బెలూచీలు ముస్లింలు గారా, పఠాన్లు ముస్లింలు గారా, అహ్మదీలు ముస్లింలు గారా, తూర్పు పాకిస్తాన్లో ఆనాడు ఉచ్చకొతకు ముస్లింలు కదా, మరి వాళ్ళందరూ కూడా ఉచ్చకొతకు వచ్చారు కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్కైనా ఎవరికైనా నా విజ్ఞప్తి ఏంటంటే ఫ్రమ్ పవన్ కళ్యాణ్ టు పీయూష్ గోయల్, డోంట్ డివైడ్ ఇండియా. పొలిటికల్గా, మతపరంగా, ఇంకో రకంగా భారతదేశాన్ని విభజించకండి. భారతదేశాన్ని